వెల్కమ్ టు ది లియో. సజ్జల రామకృష్ణారెడ్డి ఈ పేరు చెప్పగానే రాష్ట్రం మొత్తానికి కూడా సకల శాఖ మంత్రిగా గుర్తొస్తాడు, లేదా జగన్మోహన్ రెడ్డికి సలహాదారుడు రూపంలో గుర్తొస్తాడు. ఎందుకంటే ఆయన పదవే సలహాదారుడు. వాస్తవానికి ఏంటంటే సాక్షిలో గుమస్తాను తీసుకొచ్చి తర్వాత జగన్మోహన్ రెడ్డికి సలహాదారు చేశారు, అదంతా వేరే టాపిక్. ఇప్పుడు ఈ సజ్జల రామకృష్ణారెడ్డి ఫ్యామిలీ అంతా కూడా దొంగ ఓట్ల ఫ్యామిలీగా బట్టబయలైంది. సాధారణంగా ఒక వ్యక్తికి ఎప్పుడైనా అనుకోని సందర్భంలో 2 ఓట్లు ఉండడం సహజం, కానీ దాన్ని ఎలక్షన్ కమిషన్ వెరిఫైలో ఖచ్చితంగా తీసేస్తుంది. కానీ ఇక్కడ సజ్జల రామకృష్ణారెడ్డికే కాదు, వాళ్ళ ఫ్యామిలీ మొత్తానికి కూడా 2 దొంగ ఓట్లు ఉన్నాయి. అంటే వాస్తవానికి ఒకటే ఒరిజినల్ ఓటు అయితే రెండవది దొంగ ఓటు. అంటే సజ్జల ఫ్యామిలీతోనే రాష్ట్రంలో ఈ దొంగ ఓట్ల దందా మొదలైందా అంటే ఎస్, అవుననే సమాధానం వస్తుంది. లేకపోతే మీ బోటోడికి నా బోటోడికి సరే ఏదైనా 2 ఓట్లు ఉన్నాయంటే ఎక్కడో పొరపాటు జరిగిందేమో అనుకోవచ్చు. కానీ అన్ని తెలిసినటువంటి సజ్జల రామకృష్ణారెడ్డికి రాష్ట్రంలో ఏ ఘటన జరిగినా అన్ని శాఖలకు బదులు ఆయనే వచ్చి మాట్లాడతాడు. అలాంటి సజ్జల రామకృష్ణారెడ్డికి 2 ఓట్లు ఉంటే తీవ్ర నేరమని తెలీదా? వాస్తవానికి 2 ఓట్లు ఉన్నందుకు గాను సజ్జల రామకృష్ణారెడ్డి కావాలని 2వ చోట ఓటు నమోదు చేసినందుకు గాను ఎలక్షన్ కమిషన్ చట్టం ప్రకారం అయితే ఏడాది పాటు జైలు శిక్ష విధించాలి. మన ఓటుని కావాలని ఏ విధంగానైనా దుర్వినియోగపరిస్తే, ఈ విధంగా దొంగ ఓట్ల రూపంలో మారిస్తే ఏడాది పాటు జైలు శిక్షట. ఇది నేను చెప్పలేదు, ధూళిపాల నరేంద్ర టీడీపీ నేత ఆధారాలతో సహా దాన్ని బయటపెట్టి సజ్జల రామకృష్ణారెడ్డికి శిక్ష పడాలని చెప్పాడు. అయితే ఇప్పటికిప్పుడు మొన్న జనవరి 31 2వ ఓటు తొలగించమని సజ్జల రామకృష్ణారెడ్డి కోరాడట. ఈ ఓటు ఎప్పుడు నమోదైంది అంటే వాస్తవానికి ఇది బయటపడుతుందనే ఉద్దేశంతోనే జనవరి 31 అంటే 1 వారం 10 రోజుల క్రితం మాత్రమే ఈయన ఓటు తొలగించమని ఒక అప్లికేషన్ ఇచ్చాడట. కానీ మరి ఇప్పటి వరకు 2 ఓట్లు ఎలా వచ్చాయి? ఇక్కడ ప్రధానంగా చర్చించాల్సింది ఏంటంటే, మనకు ఓటు కావాలి అంటే ఫామ్ నెంబర్ 6 ఇస్తాం. అందులో ఒక డిక్లరేషన్ కూడా ఉంటుంది. ఇంతకు ముందు నాకు ఎక్కడా ఓటు లేదు, మొట్టమొదటిసారిగా నేను ఓటుకు అప్లై చేసుకుంటున్నాను, ఇదిగో నాకు ఇప్పటివరకు ఎక్కడా లేదని చెప్పి ఒక ఫామ్ నెంబర్ 6 డిక్లరేషన్ ఇస్తాం. ఒకవేళ మనం ఇచ్చిన సమాచారం తప్పు అయితే మనకి మీద ఏడాది పాటు జైలు శిక్ష విధించే అధికారం కూడా దానికి ఉంటుందని చెప్పి ఆ డిక్లరేషన్లో ఉంటుంది. మనం సంతకం పెడతాం అక్కడ. వాస్తవానికి మంగళగిరిలో మాత్రమే నా ఓటు అని చెప్తున్నాడు సజ్జల రామకృష్ణారెడ్డి. ఓకే, మంగళగిరిలో మాత్రమే నీ ఓటు ఉంది. మరి పొన్నూరులో నీకు ఓటు ఎలా వచ్చింది? అదే గుంటూరు జిల్లాలో పొన్నూరులో నీకు ఓటు ఎలా వచ్చింది? పోనీ నీ ఒక్కడికో లేదా నీ ఫ్యామిలీలో ఏ ఒక్కరికో ఓటు వస్తే అది యాదృచ్ఛికంగా ఏదో పొరపాటు జరిగి వచ్చిందేమోలే అనుకోవచ్చు. ఎందుకంటే ఎన్నికల దాంట్లో కూడా అప్పుడప్పుడు తప్పులు దొరుకుతూ ఉంటాయి, డబల్ పడవచ్చు. కానీ ఫ్యామిలీకి ఒకే చోట ఒక మంగళగిరిలో 1 ఓటు, పొన్నూరులో 1 ఓటు ఫ్యామిలీకి ఎలా వచ్చింది? సజ్జల రామకృష్ణారెడ్డికి వచ్చింది, ఆయన భార్య లక్ష్మికి వచ్చింది, ఆయన కోడలు నవ్యకు వచ్చింది, ఆయన కొడుకు సజ్జల భార్గవ రెడ్డికి వచ్చింది. ఎలా వచ్చాయి ఫ్యామిలీ మొత్తానికి 2 ఓట్లు? అంటే రాష్ట్రంలో దొంగ ఓట్ల దందా అక్కడి నుంచే మొదలు పెట్టారా? సాధారణంగా ప్రజలకే కావాల్సిన వాళ్ళకి 2 ఓట్లు అనుకున్నాం, కానీ ఏకంగా ఆలకిస్తే పోయిందేముంది, మేమెందుకు వేయకూడదు అనుకున్నారేమో. వీరికి కూడా 2 ఓట్లు వచ్చాయి. ఒకవేళ ఇదే కానీ తెలుగుదేశం పార్టీలో ఎవరికైనా 2 ఓట్లు ఉన్నాయనుకోండి, ఒక నేతకు ఊరుకుంటారు? ఈ పార్టీకి ఎంత రాద్ధాంతం చేసేద్దరు? దొంగ ఓట్లు మొత్తం కూడా తెలుగుదేశం హయాంలోనే ఉన్నాయి, తెలుగుదేశం పార్టీ నేతలే డబల్ ఓట్లు ఎంచుకున్నారని చెప్పి నానా రాద్ధాంతం చేద్దరు. కానీ వీళ్ళు మాత్రం చాలా చిన్న విషయం అంట. ఏడాది జైలు శిక్ష విధించే నేరం చేసినటువంటి సజ్జల రామకృష్ణారెడ్డి చేసింది చాలా చిన్న విషయం అంట. నీకు మంగళగిరిలో ఓటు ఉన్నప్పుడు పొన్నూరుకు ఓటు మార్చుకోవాలి అంటే ఫామ్ నెంబర్ 8 ఇచ్చి ఉండాలా. నువ్వు ఫామ్ నెంబర్ 8 ఇచ్చావా? ఇవ్వలేదు. ఒకవేళ ఫామ్ నెంబర్ 8 ఇచ్చుంటే మంగళగిరిలో నీ ఓటు తీసి పొన్నూరులో పెడతారు. పోనీ లేదు, మొదటే నీ ఓటు పొన్నూరులో ఉంది, నువ్వు మంగళగిరి మార్చుకోవాలి అంటే అప్పుడైనా ఫామ్ నెంబర్ 8 ఇచ్చి ఉండాలి. అప్పుడు పొన్నూరులో నీ ఓటు బీకేసి మంగళగిరిలో నువ్వు ఓటు చేస్తారు. కానీ ఇక్కడ నువ్వు ఫామ్ నెంబర్ 8 అనేది ఇవ్వలేదు, 2 చోట్ల ఫామ్ నెంబర్ 6 ఇచ్చావు. కాబట్టే నీ ఫ్యామిలీ మొత్తానికి 2 ఓట్లు వచ్చాయి. మరి ఒక చోట ఫామ్ నెంబర్ 6 ఇచ్చినప్పుడు 2వ చోట ఫామ్ నెంబర్ 6 ఇవ్వడం తప్పే కదా? అంటే 2 చోట్ల ఫామ్ నెంబర్ 6ల మీద సంతకం చేసింది ఎవరు? నువ్వు, మీ ఫ్యామిలీ. కాదని చెప్పగలరా? ఆ పత్రాలు బయట పెట్టగలరా? 2 చోట్ల మీరు ఓట్లకు దరఖాస్తు చేసిన పత్రాలు బయట పెట్టగలరా? అసలు మీరు అప్లై చేయకుండా, మీరు పెట్టకుండా 2వ ఓటు ఎలా వచ్చింది? అలా అయితే రాష్ట్రం మొత్తానికి రావాలి. మీరేదో చెప్పారు బార్డర్లో ఉన్నాం కాబట్టి కన్ఫ్యూజ్ అయ్యారని. బార్డర్లో సజ్జల రామకృష్ణారెడ్డి ఫ్యామిలీ ఒకటే ఉందా? ప్రజలు ఎవరు లేరా? రాష్ట్రంలో నియోజకవర్గానికి మధ్య 175 నియోజకవర్గాలకి బార్డర్లు ఉన్నాయి కదా, మరి ఆ నియోజకవర్గాల్లో ఎందుకు రాలేదు తప్పుడు ఓట్లు? నేను ఇందాకే చెప్పా, యాదృచ్ఛికంగా ఏదైనా ఒక ఓటు వచ్చుండుంటే, ఏ ఒక్కరికో వచ్చుండుంటే ఓకే సరే, అదేదో జరిగిందిరా అనుకోవచ్చు. కానీ కుటుంబం మొత్తానికి ఎలా వస్తాయి? సో వీరు దొంగ ఓట్ల దందా ఏంటనేది ఒకసారి చూద్దాం. ఇక్కడ చూడండి, సజ్జల రామకృష్ణారెడ్డి పొన్నూరులో ఓటు ఉంది,
ఇగో దీని నెంబర్ కూడా ఇచ్చారు. సజ్జల లక్ష్మి సజ్జల రామకృష్ణారెడ్డి భార్య, ఆవిడికి కూడా పొన్నూరులో ఓటు ఉంది. నవ్య భార్గవ రెడ్డికి భార్య, అలాగే సజ్జల రామకృష్ణారెడ్డికి కోడలు, ఆవిడికి కూడా పొన్నూరులో ఓటు ఉంది. ఇక కొడుకు సజ్జల భార్గవ రెడ్డికి కూడా పొన్నూరులో ఓటు ఉంది కదా. ఈ 4 ఓట్లు కింద మళ్ళీ తిరిగి యాజ్ ఇట్ ఈస్గా మంగళగిరిలో మరొక 4 ఓట్లు ఉన్నాయి. చూడండి ఒకసారి. ఇదిగో సజ్జల రామకృష్ణారెడ్డి మంగళగిరిలో ఓటు ఉంది. సో సేమ్ యాజ్ ఇట్ ఈజ్ ఓటు ఉంది చూడండి ఇక్కడ. ఇక సజ్జల లక్ష్మి యాజ్ ఇట్ ఈజ్గా ఇదిగో మంగళగిరిలో ఓటు ఉంది. సజ్జల నవ్య యాజ్ ఇట్ ఈజ్గా మంగళగిరిలో ఓటు ఉంది. సజ్జల భార్గవ రెడ్డి యాజ్ ఇట్ ఈజ్గా మంగళగిరిలో ఓటు ఉంది. కానీ 4 ఓట్లకు 4 ఓట్లు తిరిగి ఎలా రిఫ్లెక్ట్ అయ్యాయి? ఇందులో ఏ ఒక్కరికో 2 ఓట్లు ఉండుండి మిగతా ముగ్గురికి సింగిల్ ఓటే ఉండుంటే పోనీ మీరు చెప్పేదానికి ఒక అర్థం ఉండేది. సరే అదేదో పొరపాటు జరుగుండొచ్చులే ఎన్నికల కమిషన్లో, లేకపోతే ఎవరైతే ఆ ఓట్లు నమోదు చేస్తారో వారు ఏదన్నా పొరపాటు ఉండొచ్చు అని అనుకుందాం. కానీ ఫ్యామిలీకి 4 ఓట్లు ఎలా వచ్చాయి? 2 ఓట్లు. సజ్జల రామకృష్ణారెడ్డి అన్నాడు కదా గతంలో ఆ తిరుపతి ఎన్నికల ఎమ్మెల్సీ ఎన్నికల సమయంలో అనుకుంటా, వాళ్ళు మా ఓటర్లే కాదని చెప్పి అన్నాడు. అంటే ఎవరు వీళ్ళ ఓటర్లు? వీళ్ళు. సజ్జల రామకృష్ణారెడ్డి చెప్పిన ఓటర్లు వీళ్ళు అయ్యి ఉంటారు. వాళ్ళు మీ ఓటర్లు కాదు అంటే మీ దొంగ ఓట్లే ఓటర్లా మీరు చెప్పేది ఇప్పటి వరకు? ఈ విధంగా సజ్జల రామకృష్ణారెడ్డి ఫ్యామిలీ 2 చోట్ల, ఒకటి పొన్నూరు, 2 మంగళగిరిలో ఎందుకంటే లోకేష్ మీద కక్ష ఉంది కాబట్టి కనీసం 7 ఓట్లు అటు ఉపయోగపడతాయని ఒక ఉద్దేశం. మరి పొన్నూరులో ఎందుకు ఎంచుకున్నారనేది వాళ్ళకే తెలియాలి. 2 చోట్ల ఓటు ఇప్పుడు చదువుకోనివాడుకో లేకపోతే ఏమీ తెలియని వాడుకో 2 చోట్ల ఓట్లు నేరం అని తెలియని వాడు ఏదన్నా చేసుంటే అది వేరే విషయం. సరే తెలిసి చేసినా తెలియజేయకపోయినా తెలిసినా ఏదైనా నేరమే. కానీ సజ్జల రామకృష్ణారెడ్డి సకల శాఖ మంత్రిగా బిరుదొంది, తాడేపల్లి ప్యాలెస్కి గుమాస్తాగా బిరుదొంది, ఆ గతంలో సాక్షిలో గుమాస్తాగా బిరుదొంది. అన్ని విషయాలు నాకే తెలుసని అన్ని శాఖల విషయాలు మాట్లాడే సజ్జల రామకృష్ణారెడ్డికి 2 ఓట్లు తెలియదా? మళ్ళీ దీన్ని కప్పిపుచ్చుకోవడం కోసం విషయం చెప్పటం. ఇక్కడ అర్థం అవ్వాల్సింది ఏంటంటే ఇక్కడ మంగళగిరిలో మీకు పొన్నూరులో ఓటు రావాలంటే ఫామ్ నెంబర్ 6 ఇవ్వాలా, మంగళగిరిలో రావాలంటే ఫామ్ నెంబర్ 6 ఇవ్వాలా. ఈ 2 ఫాముల మీద మీరు సంతకాలు చేశారా లేదా? ఒకవేళ లేదు అంటే ఒక చోట ఉన్న ఓటు ఇంకో చోటకి ట్రాన్స్ఫర్ చేయించుకోవచ్చు. మీరు నివాసం మారుంటే దాన్ని ట్రాన్స్ఫర్ చేయించుకోవచ్చు, అందులో ఎటువంటి ఇబ్బంది లేదు. మీరు మంగళగిరిలో ఉంటే ఇక్కడ ఫామ్ నెంబర్ 8 ఇచ్చేసి పొన్నూరులో ఉంటే మీరు ఫామ్ నెంబర్ 8 ఇచ్చి పొన్నూరు నుంచి మంగళగిరి షిఫ్ట్ చేసుకోవచ్చు, తప్పు లేదు. అంటే అందరూ కూడా ఫామ్ నెంబర్ 8 ఇచ్చి దాన్ని షిఫ్ట్ చేయించుకోవాలి, మళ్ళీ ఫామ్ నెంబర్ 6 అవసరం లేదు. అప్పుడేమవుద్ది? ఆటోమేటిక్గా పొన్నూరులో ఓటు క్యాన్సిల్ అయిపోయి మీకు మంగళగిరిలో ఓటు వస్తుంది. లేదనుకో రివర్స్లో పోనీ మంగళగిరి నుంచి పొన్నూరు మార్చుకోవాలన్నా యాజ్ ఇట్ ఈజ్ మీరు ఫామ్ నెంబర్ 8 ఇస్తే మంగళగిరిలో మీ ఓటు క్యాన్సిల్ అయిపోయి పొన్నూరులో వస్తుంది. అంతేగాని 2 చోట్ల ఓట్లు ఎలా వచ్చాయి మీకు? యాజ్ ఇట్ ఈజ్గా ఎలా దిగిపోయాయి ఓటు నలుగురికి ఫ్యామిలీ మొత్తానికి? అంటే ఇది ఒక ప్రీ ప్లాన్డ్గా జరిగిన కుట్రలాగా కనపడుతుంది. ఎన్నికల కమిషన్ తక్షణమే దీని మీద విచారణ చేపట్టాలి. 2 చోట్ల ఫామ్ నెంబర్ 6 ఇచ్చారా లేదా అనేది చెక్ చేయాలి. వాస్తవానికి వీళ్ళు ఫామ్ నెంబర్ 8 ఇచ్చి దీని ఓటును ట్రాన్స్ఫర్ చేయించుకోవాలి. కానీ 2 చోట్ల కూడా కొత్త ఓటు లాగా నమోదు చేసుకున్నారు. ఇక చివరికి దొరికిపోతామనే భయంతో వారం రోజుల క్రితం ఎప్పుడైతే ఈ బండారం బయటపడద్దని భయపడ్డారో అప్పుడు వారం రోజుల క్రితం ఒక చోట ఓటు తొలగించాలని చెప్పి ఫామ్ నెంబర్ 7 ఇచ్చారట. ఇది వారం రోజుల క్రితం. ఇన్ని రోజులు లేనిది వారం రోజుల క్రితం ఎన్నికలు కరెక్ట్గా వారం రోజుల క్రితం ఎలా ఇచ్చారు అంటే ఈ బండారం ఇదిగో ఇలా బయటపడితే అబాసు పాలవుతారనే ఒక ఫామ్ నెంబర్ 7 ఇచ్చామని చెప్పి ఈరోజు అబద్ధాలు చెప్పే ప్రయత్నం చేశారు. ఏది ఏమైనప్పటికీ దొంగ ఓట్లు అనేది సజ్జల ఫ్యామిలీ నుంచే మొదలైందంటే ఎస్ అవునైనా సమాధానం వస్తుంది. ప్రతిపక్షాలు కూడా దీని మీద తీవ్ర స్థాయిలో విమర్శలు చేస్తున్నాయి. మరి సజ్జల రామకృష్ణారెడ్డి అలాగే సజ్జల భార్గవ రెడ్డి మీకు దొంగ ఓట్లు ఎలా వచ్చాయో ఈరోజు రాష్ట్ర ప్రజలకు సమాధానం చెప్పాలి.